చిత్తశాంతికి ని శ్రీపతి నామము తిన నిజ దివ్యౌషధము. చిత్తశాంతికి ని శ్రీపతి నామము హతిన నిజ దివ్యౌషధము. మొతపు బంధ విమోచనంబునకు చిత్తజ గురుడే సిద్ధౌషధము. అన్నిటికిది పరమౌషధము. వెన్నుని నామము విమలౌషధము. అన్నిటికిది పరమౌషధము. పరిపరి విధముల భవరోగములకు హరిపాద జలమే ఔషధము. పరిపరి విధముల భవరోగములకు హరిపాద జలమే ఔషధము. దురిత కర్మముల తొలగించుటకును మురహరు పూజే ముఖ్యౌషధము. అన్నిటికిది పరమౌషధము. ఇలనిహ పరముల ఇందిరా విభుని అలరి భజించుటే ఔషధము. కలిగిన శ్రీ వెంకటపతి శరణమే నిలిచిన మాకిది నిత్యౌషధము. అన్నిటికిది పరమౌషధము. వెన్నుని నామమే విమలౌషధము. అన్నిటికిది పరమౌషధము. అన్నిటికిది పరమౌషధము. శంకరాచార్య విరచితము కాశీ పంచకము 2వ శ్లోకము. యస్యామిదం కల్పితమింద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం. యస్యామిదం కల్పితమింద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం. సచ్చిత్సుఖైకా పరమాత్మరూపా సాకాశికాహం నిజబోధరూపా. ఈ శ్లోకంలో 2 అంశములుగా చెప్పబడ్డటువంటి విధానము శంకరాచార్యుల వారు ఇటు వ్యావహారిక సంబంధమై ఉన్నటువంటి అంశమును చూపించారు. రెండవది పారమార్థికమై ఉన్నటువంటి తత్వాన్ని కూడా ఇక్కడ బోధిస్తూ ఉన్నారు. కాబట్టి వ్యావహారిక అంశముగా అనే విషయంలో కల్పితం ఇంద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం. కల్పితమై ఉన్నటువంటిది ఐంద్రిక జాలమై ఉన్నటువంటి చరాచరాత్మికమై ఉన్నటువంటి జగత్తు భ్రమలలో మునిగి ఉన్నటువంటి ఒక అంశము ఇక్కడ చూపిస్తున్న అంశము. ఈ భ్రమలు దాటినట్లయితే ఉండేది బ్రహ్మము అని వేమన కూడా చెప్పాడు. భ్రమలు ఉడిగిన బ్రహ్మంబు బట్టబయలు. భ్రమలు ఉడిగిన బ్రహ్మంబు బట్టబయలు అన్నాడు. భ్రమలు భావాల ముందు ఈ భ్రమలు 5 రకాలు అన్నారు. భ్రమలు 5 రకాలు. జీవేశ్వర భేదం, జీవ జడభేదం, ఈశ్వర జడభేదం, జడ భేదం అని ఇట్లా భేద సంబంధమై ఉన్నటువంటి భ్రాంతులు 5 రకాలుగా చెప్పుకొచ్చారు. అటనే కర్తృత్వ భోక్తృత్వ భ్రాంతి, సంఘ భ్రాంతి, వికార భ్రాంతి, జగత్సత్యత్వ భ్రాంతి అని ఈ ప్రకారంగా 5 రకాలుగా ఉన్నటువంటి భ్రాంతులుగా చెప్తారు. ఇవన్నీ కూడా మరి మనోవిలాసం, మనస్సు యొక్క సంబంధం అయినటువంటి దాంట్లో
కల్పితం ఇంద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం. ఈ చరాచరాత్మక జగత్తంతా చరము అచరము. కదిలేదాన్ని చరము అంటారు, కదలకుండగా ఉండేదాన్ని అచరము అంటారు. ఈ చరాచరాత్మకమై ఉన్నటువంటిది ఈ జగత్తు. కదిలేటువంటివి జంతువులు, మానవులు, జీవులన్నీ కదులుతూ ఉంటాయి. కదలకుండగా ఉండేటువంటి వృక్షములు, పర్వతములు మొదలైనటువంటివన్నీ కూడా ఒకే చోట స్థిరముగా ఉంటాయి. కాబట్టి చరములు అచరములు అని అన్నారు. ఈ చరాచరాత్మకమై ఉన్నటువంటి జగత్తంతా కూడా మనస్సు యొక్క సంబంధముగా భాషిస్తూ ఉన్నది. ఈ చరాచరాత్మక జగత్తు అనేది రెండు రకాలుగా ఉన్నది. వ్యావహారిక జగత్తు, ప్రాతిభాషిక జగత్తు, రెండు ఉంటాయి జగత్తులు. జా అంటే పుట్టటం, గత్ అంటే పోవటం. కాబట్టి పుడుతుంది, పరిణామశీలమై ప్రయాణమై వెళ్ళిపోతుంది, ఉండవేక దాని యొక్క రూపమే లేకుండా వెళ్ళిపోతుంది. నిరంతరముగా ఒక పరిణామ విధానముగా జగత్ అనేది ఉంటుంది. అది అనుక్షణం మారేటువంటి ఒక స్వభావం ప్రకృతి యందు ఉంటుంది. ఇప్పుడు మన ఈ శరీరం అనేది ఉందనుకోండి, చిన్నప్పుడు ఒక మూరెడు ఉండేది, 1.5 kg బరువు ఉండేది. అలాగా బాల్యంగా ఉన్న దేహము ఈనాడు ఈ బాల్యం దాటి యవనం దాటి వృద్ధాప్యం వైపుకి ప్రయాణం చేస్తూ ఉన్నది. కనుక ఈ ప్రయాణం చేసే విధానం అంతా కూడా దాన్ని జగత్తు అన్నారు. జా అంటే పుట్టింది, గత్ అంటే పోతుంది, ప్రవాహ రూపకంగా పోతుంది. ఈ విధముగా ఉన్నటువంటి చరాచరాత్మకమై ఉన్న జగత్తుని రెండు రకాలుగా చెప్పుకొచ్చారు. ఒకటి ఈశ్వర జగత్తు, రెండో జీవ జగత్తు అని. ఈశ్వర జగత్తుని వ్యావహారిక జగత్తు అన్నారు. జీవుని యొక్క జగత్తుని ప్రాతిభాషిక జగత్తు అన్నారు. వ్యావహారిక సృష్టి, ప్రాతిభాషిక సృష్టి, ఈ రెండు పరిణామశీలమైపోయేటువంటి ఏవి ఉండవు, రెండు ఏవి ఉండవు. మనోకల్పితమై తోసేటువంటి ప్రాతిభాషికము కానీ, బ్రహ్మ కల్పితమై తోసేటువంటి వ్యావహారికము కానీ. బ్రహ్మ అన్నప్పుడు ఈశ్వర మనస్సు. మద్భావ మానసా జాత ఏషాం లోకాః ఇమాః ప్రజాః అని స్వామివారు గీత 10వ అధ్యాయంలో చెప్పారు. మద్భావ మానస జాత, మత్ నా యొక్క మానస నా మనస్సు ద్వారా చరాచరాత్మికమై ఉన్న జగత్తంతా ఏర్పడింది అన్నాడు. ఏమయ్యా మాకేదో మనస్సు ఉన్నది అని చెప్పి అనుకుంటూ ఉన్నాము, నీకు మనస్సు ఉన్నదా అన్న సందేహం కలుగుతుంది. కాబట్టి ఆయనకు కూడా ఆలోచనలు ఉన్నాయి, సర్వేశ్వరునికి కూడా ఆలోచనలు ఉన్నాయి. మనకెట్లా ఆలోచనలు ఉన్నాయో సర్వేశ్వరునికి కూడా ఆయనకి ఆలోచన సంకల్పం ఉన్నది, ఆయనకే మనస్సు ఉన్నది. ఆ విషయం స్వామి చెప్పారు కదా, మద్భావ మానసా జాత ఏషాం లోకాః ఇమాః ప్రజాః, ఏషాం ఈ లోకాః లోకములు, ఇమాః ఈ ప్రజాః ప్రజలు, అందరూ కూడా మద్భావ మానసా జాత, మత్ నా యొక్క మనస్సు ద్వారా ఏర్పడి ఉన్న విధానము అని. అందువల్ల ఆయనకి మనస్సు ఉన్నది, ఆయనకి తెలివి ఉన్నది, ఆయనకి కూడా ఈ యొక్క అంతఃకరణ చతుష్టయం ఆయనకి చెప్పేటువంటి విధానం. అందుచేత మరి చూసినట్లయితే సర్వేశ్వరుని యొక్క ఆలోచన, ఆయన చేసేటువంటి యొక్క ఆలోచనల్లో సంకుచితం ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. మనం చేసే ఆలోచనలు అవి అసంపూర్ణముగా ఉంటాయి. మనం చేసే ఆలోచనలు అసంపూర్ణం. మనం ఇట్లా చేద్దాము అనుకుంటాం కదా,
అది కొంచెం ఆవేశపడకుండగా, ఉద్వేగపడకుండగా చేద్దాం అనుకున్నటువంటి దాన్ని కొంచెం ఆగండి. ఒక పూట ఆగితే మీకే అర్థం అవుతుంది. అరేరే పొరపడిపోయేదే ఆ పని చేసినట్లయితే అన్న సందర్భాలు జీవితంలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకారంగా మన ఆలోచనలు వీగిపోయే విధానాలు, దాంట్లో సంకుచితం చేరి ఉన్న విధానాలు, చేసిన తర్వాత పశ్చాత్తాపడేటువంటి విధానాలు. ఎందుకు ఈ విధముగా తొందరపడి అన్నాను, ఎందుకు తొందరపడి ఈ కార్యం చేశాను, ఎందుకు ఆ విధంగా అక్కడికి వెళ్ళడం జరిగింది అని ఇట్లా జీవితంలో చాలా మన ఆలోచనలతో చేసే కార్యాలు సంకుచితముగా చేరి ఉన్న విధానాలు. కాబట్టి మనం చూసినట్లయితే ఏ కార్యం చేద్దామని చెప్పి అనుకున్నామో, ఏ మాట అందాము అని చెప్పి అనుకున్నామో అవి కొంచెం ఆలోచన చేసినట్లయితే, విచారించినట్లయితే అట్టి ఆ యొక్క విషయాలు మనకే అర్థమవుతాయి తప్పులు అని చెప్పేసి అని. కాబట్టి పర్ఫెక్ట్గా మనం పూర్తిగా నిర్ధారించే విధానముగా ఆలోచనలు అనేటువంటి రావు. అందువల్ల పెద్దలు చెబుతారు, నువ్వు ఏదైనా చేయాలనుకున్న విషయం ముందు ఆలోచించుకో అంటారు. నువ్వు ఏదైనా చెప్పాలని చెప్పి అనుకున్నట్లయితే ముందు ఆలోచించుకో అంటారు. దీర్ఘంగా ఆలోచించుకో, బాగా పరిశీలించి ఆలోచించుకో. ఒకవేళ నీకు ఎలాంటి విధానముగా అది గోచరించకపోతే ప్రక్కవారిని సహాయం తీసుకో. కాబట్టి వాళ్ళని అడుగు, చెబుతారు, ఈ కార్యం చేస్తున్నానండి, మరి చేస్తే ఏమైనా ఇబ్బందులు వస్తాయా, చేయవచ్చా, కొంచెం విచారించి చెప్పండి అనే విధానంగా కనుక చెప్పినట్లయితే వాళ్ళు కూడా ఆలోచిస్తారు. కాబట్టి మనిషి యొక్క ఆలోచనల్లో సంకుచితం ఉంటుంది. తర్వాత పశ్చాత్తాపడాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే పూర్ణముగా ఆలోచన సరైనటువంటిది కాదు. అది కొంచెం విచారించినట్లయితే తర్వాత మనకు అర్థమవుతూ ఉంటాయి ఈ ఆలోచనలు సరైనటువంటి కావని చెప్పేసి అని. ఆ పని చేసినట్లయితే చాలా బాధపడి ఉండేవాళ్ళము, ఆ మాట అని ఉన్నట్లయితే చాలా జీవితంలో బాధపడి ఉండేవాళ్ళము అనే జీవితంలో వస్తూ ఉంటాయి. కనుక మానవుడు ఆలోచన చేస్తూ ఉన్న విధానమే సర్వేశ్వరుడు కూడా తనకి ఆలోచన ఉన్నది. ఆలోచనాత్మకముగానే ఈ జగత్ నిర్మాణం చేశాడు. ఈ జగత్తంతా కూడా ఒక ప్లాన్ ప్రకారముగా సర్వేశ్వరుడు చేసిన విధానం. ఈ విశ్వంలో వచ్చే ఋతువులు కానీ ఇవన్నీ కూడా ప్లాన్ ప్రకారంగా వచ్చే విధానములు. సమస్త వృక్షములు కానీ లతలు కానీ ఇవన్నీ కూడా పుష్పించే విధానం, పండ్లు ఇచ్చే విధానం కానీ జగత్తంతా కూడా క్రమబద్ధం కలిగి ఉన్నటువంటి విధానము. సర్వేశ్వరుడు ఏనాడు ఆలోచన చేసి ఈ విధంగా పెట్టాడో ఇక మళ్ళా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు, అటు వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఇక ఎలాంటి కొరత లేకుండా వెళ్ళిపోతుంది. ఒకసారి మానవుని యొక్క ఆకారం నిర్మాణం పరమాత్మ సంకల్ప రూపకంగా చేశాడు అంతే. ఇక దాని మార్పు లేదేక. 2 కన్నులు, 2 చెవులు, 2 ముక్కులు, 1 నోరు, 2 కాళ్ళు, 2 చేతులు, వాటికి ఏళ్ళు, లోన మళ్ళా ఉన్నటువంటి అవయవాలు, లంగ్స్, హార్ట్, కిడ్నీస్, లివర్లు మొత్తం కూడా పకడ్బందీగా పెట్టేశాడు అంతే. దాంట్లో మార్పులు చేర్పులు ఏమి ఉండవేక. కాబట్టి ప్రకారముగా సర్వేశ్వరుని యొక్క ఆలోచన అంతా కూడా క్రమబద్ధం కలిగి ఉండేటువంటి విధానము. మన ఆలోచనల్లో సంకుచితముగా ఉండేటువంటి విధానాలు. మనం గృహ నిర్మాణం చేసినట్లయితే సిద్ధాంతులు వస్తారు, ఏదో లోపాలు చూపిస్తారు. అట్లా కట్టి ఇట్లా కట్టావా, దోషం అది, ఇట్లా కట్టి గృహ ప్రవేశం చేసావంటే నువ్వు పోతావు ముందుగా అని చెప్పని అంటారు వాళ్ళు. ఆ దెబ్బతో మళ్ళీ ఇల్లంతా కొట్టి పారేసి మళ్ళీ వేరుగా వాళ్ళు చెప్పినట్లుగా నిర్మాణాలు చేసే విధానాలు మన లోకంలో చూస్తూ ఉన్నాం. ఒకసారి భగవంతుడి దేహం అనే గృహ నిర్మాణం చేశాడు. మళ్ళా మార్పులే ఉంటాయి దీంట్లో, ఏమన్నా ఏ మార్పులు లేవు, అన్నీ కరెక్ట్గా పెట్టేసేసాడు. ఏమి ఒకడు వాపోయాడు, ఏమబ్బా దేవుడు అన్యాయం చేశాడు నాకు అంటాడు. ఏం చేశాడు ఆయన చెప్పినంటే, 2 కళ్ళు పెట్టాడు బాగా ఉంది, 2 చెవులు పెట్టాడు బాగా ఉంది, 2 ముక్కులు పెట్టాడు బాగా ఉంది, 1 నోరే పెట్టాడే అంటాడు వీడు. లెక్క ప్రకారం అయితే 2 నోరులు ఉండాలి, ముందు 1 నోరు, వెనకాల 1 నోరు, 2 ఉండాలి కదా, 2 చేతులు 2 నోరులు ఉండాలి కదా అంటాడు వాడు. 1 నోటికే ఈ లోకంలో మొత్తం వాడు మింగి పారేస్తా ఉన్నాడు. మానవుడు ఈ విశ్వంలో ఉన్నవన్నీ తినిపారేస్తా ఉన్నాడు. అరణ్యంలో ఉన్నాయి మొత్తం తినిపారేశాడు, సముద్రాల్లో ఉన్నటువంటివన్నీ తినేసేసాడు. భూమి మీద ఉన్నటువంటి యొక్క ఈ గొర్రెలు, మేకలు, కోళ్ళు, గీళ్ళు, చేప
నానా రకాల ఏవి చిక్కితే ఈ మొత్తం కోయటం తిని పారేయటం, మసాలాలు అద్దుకుని తిని పారేయటం. ఈ భూమి మీద ఏం మిగలట్లా, సముద్ర గర్భాలలో ఏం మిగలట్లా. ఆకాశంలో సంచరించే పక్షులు స్వేచ్ఛగా తిరిగే అవకాశాలు ఆటికి లేవు. ఎన్ని జాతులు అంతరించిపోయాయో తిని పారేశాడు మొత్తం. ఇంతకుముందు ఎన్ని రకాలైనటువంటి యొక్క పక్షులు ఉండేవో ఇప్పుడేవి కనపట్టలేదు. అట్లా అరణ్యాలలో కూడా ఎన్నో రకాల జీవులు ఉండేవి, మొత్తం తిని పారేశాడు. ఏం మిగల అరణ్యాలేక. ఈ ప్రకారంగా మొత్తం స్వాహ 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 అయిపోయే పరిస్థితి మానవుడు అన్నమాట. ఒక్క నోరు ఉంటేనే ఇన్ని తిని పారేసేసే, 2 నోర్లు 3 నోర్లు పెడితే ఈ విశ్వం మొత్తం కబలించి పారేస్తాడు ఆ పని. ఒక నోటికే సాలక పెట్టి వేల కోట్లు కుంభకోణాలు చేస్తామన్నాడు. 2 నోర్లు ఉంటే ఇక ఇంకెన్ని కోట్లు కొల్లగొడతాడు. కాబట్టి భగవంతుడు ముందే ఆలోచించి మానవునికి ఎట్లా ఉండాలో, ఏ విధంగా ఉండాలో, ఒక అందమైనటువంటి యొక్క రూపముగా, ఎంతో సుకుమారముగా, ఎంతో సౌకుమార్యముగా అన్ని ఆ పరమాత్మ యొక్క సంకల్పం, ఆయన చేసిన సంకల్పం, ఆయన చేసిన ఆలోచన. ఆయనకి మనస్సున్నది, ఆయన ఆలోచన చేస్తాడు. కాబట్టి ఆయన అందరినీ గమనిస్తూ ఉన్నాడు, అందరినీ చూస్తూ ఉన్నాడు. ఎవరెవరు ఏం చేస్తూ ఉన్నారో మొత్తం కూడా ఆయన తెలుసు. ఎవ్వడెరుగకున్న ఈశ్వరుడెరుగడా, ఎవ్వడెరుగకున్న ఈశ్వరుడెరుగడా, విశ్వదాభిరామ బినురవేమ. యాసవికాలం మామిడికాయలు రసాలు ఎవరో భక్తులు పట్టుకొచ్చి ఆశ్రమంలో స్వామివారికి 2 బుట్టలు మామిడికాయలు ఇచ్చి భక్తులు వెళ్ళిపోయారు. తర్వాత శిష్యగణాన్ని పిలిచాడు. శిష్యులారా, బ్రహ్మచారులారా రండి అని చెప్పి అన్నాడు. అందరూ వచ్చేసారు. మీకు ఎంతో కాలం జ్ఞానబోధ చేస్తున్నాను కదా, ఈ పూట మీకు పరీక్ష అన్నాడు. చెప్పండి స్వామి అన్నాడు. ఇదిగో మీ తల ఒక మామిడి పండు, రసాల పండు ఇస్తూ ఉన్నాను. ఎవరు చూడకుండగా ఉండే చోటికి పోయి తినరాండి అన్నాడు. అంతే, అందరూ తలకాయ తీసుకున్నారు. గబగబా పరుగులు తీశారు. ఒకడేమో చెట్టు సాటును కూర్చొని తిన్నాడు, ఇప్పుడు పుట్ట సాటును కూడా కూర్చొని తిన్నాడు, ఇప్పుడు పొద సాటును కూర్చొని తిన్నాడు. ఈ విధముగా అందరూ కూడా వారు ప్రదేశాలు ఎన్నిక చేసుకుని ఎవరో చూడకుండగా స్వామి చెప్పారు కాబట్టి ఎవరు చూడకుండగా ఉండే విధానముగా పోయి బాగా ఆ యొక్క రసాల కాయ కదా, బాగా చీకారు. దాని మీద ఉన్నటువంటి యొక్క పీసు కూడా తెల్లగా వచ్చేసింది. అప్పుడు చీకిన దానికి ఆ టెంకి పట్టుకుపోయి స్వామివారి సమ్ముఖాన పెట్టి, స్వామివారు మీ ఆజ్ఞ పాటించాను, ఎవరు చూడలేదు కాబట్టి అట్లాగా నేను తిని పట్టుకొచ్చి ఇదిగో టెంకిని ముందు పెడుతూ ఉన్నాను అన్నాడు. నా గురు అర్పణ మాత్రం టెంకి, గుజ్జేమో వాడికి, గురువు గారికి టెంక్ అనమాట. తెచ్చి ఆడబెట్టారు, అందరూ పెట్టారు. ఆ పని ఉన్న శిష్య బృందం అంతా అందరూ గురువు గారి ఆజ్ఞ పాటించారు. తిని ఆ టెంకిలు మాత్రం ఆడబెట్టారు పల్లెరంలో. ఒక్కడు మాత్రం తినకుండగా పట్టుకొచ్చి స్వామివారి సమ్ముఖాన పెట్టాడు. ఏమిరా నీకేం మాయ రోగంరా, అందరు కమ్మగా తిని చీకి తెల్లగా వచ్చేదాకా చీకి పారేసి టెంకిలు పట్టుకొస్తే నువ్వు అట్లాగే పట్టుకొచ్చి పెట్టా, నీకు షుగర్ వ్యాధి వచ్చిందా, మామిడికాయ తీయగా ఉంటుంది కాబట్టి అన్నా అని చెప్పి అడిగాడు. లేదు స్వామి, మీరు చెప్పింది ఏమిటి, ఎవ్వరూ చూడకుండగా ఉన్నటువంటి ప్రదేశంలో తినమని కదా చెప్పిన నువ్వు. మరి సర్వేశ్వరుడు చూస్తూ ఉన్నాడు, ఆయన అన్నీ చూసేవాడు. ఎవరెవరు ఎట్లా ఉన్నారో, ఏమి చేస్తున్నారో, ఏమి ఆలోచిస్తున్నారో, ఎలాంటి కార్యాలు చేయబోతూ ఉన్నారో, ఈ ప్రకారముగా ఈశ్వరుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఆ దేవుడేమన్నా అక్కడో ఆకాశంలో వైకుంఠంలో ఉంటే ఏదో కొంచెం స్వామివారు అక్కడ వైకుంఠంలో ఏమరపాటుగా ఉన్నాడులే, మనల్ని చూశాడా అని చెప్పి అనుకోవచ్చు. మరి సర్వేశ్వరుడు ఏమన్నా ఆ కైలాసంలో ఉన్నాడు కదా, కాబట్టి ఆయన ఏమరపాటులో ఉంటాడులే, ఆయన ఏం చూస్తాడులే అని చెప్పి అనుకోవచ్చు. ఇక బ్రహ్మదేవులు వారు అని చెప్పనంటే ఆయన కార్యకలాపాల్లో మునిగిపోయాడు. సృష్టి యొక్క విధానం తలమునకలై
ఆయన తిప్పలబడతా ఉన్నాడు. కనుక మన వంక చూసే అంత తీరుబడి ఆయనకు ఉందా అని చెప్పి అనుకోవచ్చు. కాబట్టి ఆయా దేవతలకు ఆయా కార్యాలలో ఆయా లోకాలలో వాళ్ళ వ్యవహారాలలో వాళ్ళు మునిగిపోయారు. కాబట్టి వాళ్ళు మనం చూడగలిగారా అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఈశ్వరుడు సర్వవ్యాపకమై ఉన్న ఈశ్వరుడు, ఈశ్వర సర్వభూతానాం హృతుదేశే అర్జున తిష్టతి. అర్జున, సర్వేశ్వరుడు అంతటా వ్యాపకమై ఉండటమే కాదు, ప్రతి మానవుని హృదయమునందు నివాసముగా ఆ సర్వేశ్వరుడు ఉన్నాడు. కనుక లోపల ఆయన తిష్టేసు కూర్చున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి శరీరములో ఆ సర్వేశ్వరుడు ఆయన గారు అక్కడ నివాసముగా చేసుకున్నాడు. ప్రతి ఒక్క మానవుని హృదయమే ఆయన నివాస పీఠం, హృదయ పీఠం మీద కూర్చుని ఉన్నాడు. కూర్చొని సమస్త జీవులకు జీవనాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. జీవనం సర్వభూతేషు, సర్వభూతేషు సమస్త జీవుల యొక్క జీవనం ఆయనే, ఆ సర్వేశ్వరుడే. ఆయన ఈ ప్రాణములు ఆడించబట్టే మనం బతికున్నాం. మన జీవితాలకి ఎన్నున్నా కానీ ప్రాణములు చాలా ముఖ్యమైనటువంటివి. కళ్ళు లేకపోతే చూస్తాం మాత్రమే ఉంటుంది, చెవులు లేకపోతే వినటం మాత్రమే ఉండదు, నోరు లేకపోతే మాట్లాడటం మాత్రమే ఉండదు, మిగతా వ్యవహారం చేసుకోవచ్చు. కానీ ప్రాణం లేకపోయిందా అంటే ఏ వ్యవహారము లేదు. కనుక సకల వ్యవహారాలకి ప్రాణం అనేటువంటి చాలా ముఖ్యమై ఉన్నటువంటిది. సమస్త మానవుల జీవనమంతా కూడా ప్రాణం మీద ఆధారపడి ఉన్నది. జీవులు సంపాదించుకునేటువంటి సమస్త సిరి సంపదలన్నీ కూడా ప్రాణం అనే పునాది మీద నిలిచి ఉన్నాయి. సమస్త బంధువులు కానీ, పరివారము కానీ, భార్య, బిడ్డలు, పుత్రులు, మనవళ్ళు, ముదుమనవులు, కోడళ్ళు, కొడుకులు, అల్లుళ్ళు, గిళ్ళులు మొత్తం ఈ ప్రాణం ఉంటేనే. ఇది కాస్త పోయిందనుకో, ఇంకెక్కడ భార్య, బిడ్డలు, మనవాళ్ళు, ముదుమనవాళ్ళు, అల్లుళ్ళు, మేనల్లుళ్ళు, కోడళ్ళు, కొడుకులు ఈ మొత్తం కొట్టుకుపోతారు అంతేక. ఒక ప్రాణం పోయిందా అంటే ఇంకేం లేదేక. హరహర మహాదేవ, శంభో శంకర, శంకు గంట అంత విభూది ధారణ ఏముంటుంది చెప్పండి. అది ఆ గాలి కాస్త పోతే. కాబట్టి ఆ గాలి ఆ సర్వేశ్వరుని యొక్క చేతిలో ఉన్నది. ఆయన నామరూపరహితుడే, ఊపిరి కూడా నామరూపరహితమే. ఈ ఊపిరికి రూపము లేదు, అట్లా సర్వేశ్వరునికి కూడా రూపం లేదు. రూపరహితమై ఉన్న సర్వేశ్వరుడు రూపరహితమై ఉన్న శ్వాసను బట్టి ఆడిస్తూ ఉన్నాడు. అద్భుతం. నువ్వు పట్టుకుని ఆడిని చూద్దాం. స్వామి సర్వేశ్వర, నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకోయా, నేను కొంచెంసేపు ఆడిస్తానని చెప్పని నేను ఆడిని చూద్దాం. నీ చేతికి తీసుకో, ఆడించగలుగుతావేమో. అది రూపం లేనటువంటి యొక్క వస్తువు ప్రాణం, శక్తి స్వరూపమై ఉన్నటువంటిది ప్రాణం. అట్టి ఆ శక్తి పరమేశ్వరుని యొక్క చేతనాశ్రయంలో, ఆయన అధీనములో ఉన్నటువంటి యొక్క శక్తి శివశక్త్యాత్మికం అంటాం కదా. అమ్మవారు, స్వామివారిని ఏమంటాం? శివశక్త్యాత్మికము, శివపార్వతులు అంటాం, అర్ధనారీశ్వరులు అంటాం. కాబట్టి ఆ యొక్క శివుణ్ణి వీడి శక్తి లేదు, శక్తిని వీడి శివుడు లేడు. రెండు కూడా అవిభాజ్యము. శక్తి, శివుడు రెండు కూడా అవిభాజ్యం. కనుక మన దేహములో ఉన్నటువంటి ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తి ఉంటేనే మన శరీరములు అన్నీ కూడా కదలికలు ఏర్పడతాయి. మన శరీరములో ఏవైతే నిరంతరముగా 24 hours 24 గంటలు పనిచేస్తూ ఉన్నాయి శరీరంలో భాగాలు. ఏ ఒక్క భాగం కూడా కాసేపు కూడా ఊరకే ఉండటానికి వీల్లేదు. విశ్రాంతిగా పడుకునే అవకాశం లేదు, అలసట అనటానికి అవకాశం లేదు, వేసరపాటు పొందానని చెప్పి అనటానికి వీల్లేదు. కాబట్టి కాసేపు విశ్రాంతిగా కూర్చుంటా అనటానికి కూడా అవకాశం లేదు. డ్యూటీ నిరంతరం, అహర్నిశలు పనిచేసే డ్యూటీ. అట్లా మన శరీరములో మరి అన్నీ కూడా ఆడుతున్నాయని చెప్పానంటే ఇప్పుడు గడియారంలో ముళ్ళు తిరుగుతూ ఉన్నాయి.
గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పనంటే లోపల బ్యాటరీ ఉందన్నమాట, శక్తి బ్యాటరీ. ఆ బ్యాటరీ తీసేసామనుకో 3 ఆగిపోతాయి. ఒకసారి తీయండి, మీ ఇంట్లో ఉంటుంది. అంటే బ్యాటరీ తీసావంటే 3 ముళ్ళు ఆగిపోతాయి. అట్లాగా లోన ఆ యొక్క మరి సర్వేశ్వరుడు ఏ యొక్క శక్త్యాత్మికముగా ఏ ప్రాణం ఉన్నదో అట్టి ఆ ప్రాణం అనేటువంటిది చేతనాశ్రయమగు సర్వేశ్వరుని యొక్క ఆశ్రయంలో ఉన్నది. కనుక ప్రాణశక్తి ఉండబట్టే మన శరీరములో అన్ని కదలికలు జరుగుతూ ఉన్నాయి, అన్నీ కూడా నిరంతరంగా పనిచేస్తూ ఉన్నటువంటి విధానం. కాబట్టి శరీరం అలసట చెంది ఒకంతసేపు విశ్రాంతి పొందవచ్చు, దేహం విశ్రాంతి పొందవచ్చు. దేహము అంటే అవయవాలు, కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, కన్నులు ఇత్యాది ఏవైతే ఉన్నాయో ఇవి కాసేపు విశ్రమించే అవకాశాలు వాటికి మాత్రమే ఉన్నాయి. కానీ శరీరం లోపల పనిచేసేటువంటి భాగాలకు మాత్రం అలాంటి విశ్రాంతి విధానము లేదు. అవి ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటాయండి? ఎవరిని అడుగుతారు? లో నిరంతరంగా పనిచేసే అవయవాలు ఎప్పుడంటే విశ్రాంతి వాటికి అని చెప్పి అన్నాం అనుకో, శక్త్యాత్మికమై ప్రాణశక్తి ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటుందో ఆనాడు విశ్రాంతి వాటికి కూడా. ప్రాణశక్తి విశ్రాంతి పొందనంత వరకు శరీరంలో ఉన్న భాగాలు మొత్తం కూడా పనిచేస్తూ ఉండాల్సిందే. అదనమాట. ఒకవేళ వీడేమైనా వాటిని డ్యామేజ్ చేసుకోవచ్చు, అది వాటికి ఉన్న అలవాట్ల బట్టి. కొంతమంది శరీరాలలో కొన్ని భాగాలు డ్యామేజ్ అయిపోతా ఉన్నాయి, చెడిపోతూ ఉన్నాయి. లంగ్స్లు కానీ, హార్ట్ కానీ, కిడ్నీలు కానీ, లివర్లు కానీ అవి పనిచేస్తూ ఉంటాయి. అద్భుతంగా పనిచేసే విధానముగా స్వామివారు వాటికి ప్రాణశక్తిని జోడించాడు. శక్తి అమ్మవారి అధీనములో పనిచేసేట్లుగా స్వామివారు ఆజ్ఞాపించాడు. కాబట్టి ప్రాణశక్తి అధీనములో ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఎంతకాలం పనిచేస్తాయి? మానవుడి యొక్క సగటు ఆయువు 120 ఏళ్ళు అని చెప్పి అన్నారు. మానవుని యొక్క సగటు ఆయువు 120 ఏండ్లు అంటారు. మరి ముందెందుకు పోతున్నాడు? వీడు తినే ఆహారాలు, నానా రకాలైన చిరుతిండ్లు, నానా రకాలై ఉన్నటువంటి యొక్క ఫాస్ట్ ఫుడ్లు వేడివేడిగా అని చెప్పని రోడ్ల మీద వేస్తూ ఉంటారు. రోడ్ల మీద వాళ్ళు కూడా ఆ యొక్క అక్కడేదో ఏ పంపులో గింపులో ఉంటాయి, వాటిల్లో పట్టుకొచ్చి పోస్తారు నీళ్లు. ఏవో నూనెలు పట్టుకొస్తారు, ఆ నూనెలు దాంట్లో పోస్తారు. ఆ నూనెలు కూడా ప్రమాదమైనటువంటి యొక్క నూనెలు, వాడనే కూడదు అవన్నీ కూడా. చౌకగా వచ్చే నూనెలు వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని మరి దుర్మార్గ విధానముగా ఈ పశువుల్ని ఆ మిషన్లో వేసి బాగా పిండుతారు. ఇతర మేకలు, గొర్రెలు, గాడిదలు, గీడిదలు అన్నీ కూడా వాళ్ళకి పాప భీతి ఏముంటుంది ఇంకా. ఆ విధముగా వాటిని మిషన్లో వేసి దాని నుంచి ఆయిల్ చేస్తూ ఉంటారు. అలాగా పశువుల యొక్క కొవ్వు నుంచి వచ్చేటువంటి యొక్క నూనెలు ఇలాంటి నూనెలలో కలిపి చవకగా అమ్ముతూ ఉంటారు. మనం కనుక వేరుశనగ నూనె పట్టించుకుంటే కనీసం 3 కేజీలు శనగ నూనె పట్టించుకుంటే 1 కేజీ నూనె రావచ్చు. మరి 3 శనగల పప్పు ఎంత అవుతుంది? 500 అవుతుంది. కానీ మనకు షాపుల్లో వేరుశనగ నూనె అని చెప్పని కేజీ ప్యాకెట్ 100 రూపాయలకి వేస్తూ ఉన్నారు. ఎట్లా వస్తాయి? 100 రూపాయలకి పైన అయితేనేమో గుళ్ళు వేసి ఉంటాయి, శనగ గింజలు గుళ్ళు వేసి ఉంటాయి కాగితం మీద, పేపర్ మీద. లోపల మాత్రం శనగ నూనె అని చెప్పని అంటారు, 100 రూపాయలకి ఇస్తాడు. ఎట్లా వచ్చే అవకాశం? నీకు కేజీ నూనె రావాలంటే 3 కేజీలు గింజలు ఆడించాలి, కనీసం 500 అయిపోతుంది నీకు. అలాంటిది 100కి ఇస్తున్నాడు అని చెప్పినట్టు కారణం ఏమిటి? దాంట్లో ఏం కలిశాయి? ఏ నూనెలో కలిశాయి? బర్రె సంబంధమై ఉన్న నూనె, గాడిద సంబంధమై ఉన్న నూనె, మేకల సంబంధమైన నూనె, లేకపోతే ఇంకా శోకరాల సంబంధమైన నూనెలా ఏవో పిండాడు. మొత్తానికి వీడు సామాన్యుడు కాదు కదా, పిండుతాడు, దాంట్లో పోస్తాడు. అదేదో మన పైన కవర్ అందంగా ఉంటుంది కాబట్టి అందంగా ఉన్న కవర్లు పట్టుకోసుకొని ఆ నూనెలు వాడుకుంటూ ఉన్నాం. తత్కారణంగా మరి శరీరంలో ఉన్న భాగాలన్నీ కూడా డ్యామేజ్ అయిపోతా ఉన్నాయి.
కాబట్టి ఏదైనా గృహస్థులుగా ఉన్నటువంటి వారు ఈ విషయాలు గమనించుకొని మీరుగా గానుగుల కాడ పట్టించుకోండి. ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉంటారు, ఎదిగే పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఆరోగ్యం మంచిగా ఉండాలి. చదువుకునేటువంటి వాళ్ళు, ఎదిగే వయసు గలవాళ్ళు, భవిష్యత్తు గలవాళ్ళు. అందుచేత మరి ఇలాంటి జాగ్రత్తలు గృహస్థులుగా ఉన్నటువంటి వారు పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్ళు మరి ఈ తర్వాత కాలంలో భవిష్యత్తులో వాళ్ళు షుగర్లకి, బీపీలకి లోను కాకుండా, శరీర రుగ్మతలకు గురి కాకుండా మంచిగా శరీరం ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. అందువల్ల ఈ ప్రకారముగా చాలా వరకు ఆ శరీరంలోకి పోయేటువంటివన్నీ కూడా ఆ కల్తీ సంబంధమై ఉన్నటువంటివన్నీ కూడా లోనకపోతూ ఉన్నాయి. కాబట్టి నూనె చాలా ప్రమాద స్థాయిలో ప్రమాదకారిగా ఉన్న విధానం కాబట్టి అలాంటి విధానాలను మనం కొంచెం గమనించుకోవాల్సి ఉంటుంది. అందుచేత మరి ఈ యొక్క లోన ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి యొక్క భాగాలన్నీ కూడా పుష్కలంగా శక్తివంతముగా నిండా 100 ఏండ్లు 120 ఏండ్లు పర్యంతం కూడా అవి పనిచేసే విధానముగా స్వామివారు సంకల్పాత్మకముగా ఏర్పాటు చేశాడు. వాటిలో మనం ఆరోగ్య విధానం కాపాడుకోవాల్సి ఉంటుంది. మంచి ఆహారం తీసుకుంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా మంచిగా సుఖంగా జీవించే అవకాశం ఏర్పడుతుంది. అది గమనించుకోవాల్సిన అంశము. మరొకటి ఏంటంటే చిన్నపిల్లలకు మీరు ఈ షాంపూలు వాడుతూ ఉంటారు. అది చాలా ప్రమాదంతో చేరి ఉన్నటువంటి విధానము. ఏదన్నా సేకాయ పొడి, కుంగుటికాయలు చాలా మంచిది, తలకు చాలా మంచిది. ఏదైనా దోషాలు ఉన్నా పోతాయి. షాంపూలు మాత్రం పిల్లలకి వాడమాకండి. అది లోపలికి బ్రెయిన్లోకి పోతాయి. అవి కేవలం కెమికల్ సంబంధముగా ఏర్పాటు చేసినటువంటి యొక్క షాంపూలు. అవి తల మీద వేసినప్పుడు లోపలికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అది తర్వాత శరీరం దానివల్ల ప్రమాదంలో పడే అవకాశం ఏర్పడుతుంది. ఎక్కువగా ఇంట్లో మనకి అనాదిగా వచ్చే ఆచారముగా ఉన్నటువంటి అలాంటివి వాడినట్లయితే మంచిగా పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఈ ప్రకారముగా లోన సర్వేశ్వరుడు శక్త్యాత్మకముగా ఉన్నటువంటి యొక్క అమ్మవారి ప్రాణశక్తి కాబట్టి ప్రాణశక్తి యొక్క అధీనములో మన దేహంలో భాగాలన్నీ కూడా పనిచేసే విధానముగా ఉన్నాయి. కాబట్టి ఆ సర్వేశ్వరుడు ఎక్కడున్నాడు అనేటువంటి మాటకి ఈశ్వర సర్వభూతానాం హృతదేశే అర్జున తిష్టతి. కాబట్టి ఆ సర్వేశ్వరుడు చేతనాత్మకమై ఉన్న సర్వేశ్వరుడు, రూపరహితమై ఉన్న సర్వేశ్వరుడు, రూపరహితమై ఉన్నటువంటి యొక్క ప్రాణశక్తి ఇరువురు కూడా శివశక్త్యాత్మకములుగా ఉన్నటువంటి విధానం. వారి యొక్క ఆశ్రయం ద్వారానే సకల జీవులు కూడా ఊపిరి పోసుకొని ప్రాణశక్తి కలిగి జీవిస్తూ ఉన్నారు. ప్రాణశక్తి ఒక్కటి ఉంటే చాలు, అన్ని భాగాలన్నీ కూడా చక్కగా పనిచేసే విధానం ఉంటుంది. అలాగా ఉన్నటువంటి యొక్క ఆ సర్వేశ్వరుడు, అంతటా వ్యాపకమై ఉన్న సర్వేశ్వరుడు మనలో కూడా హృదయ స్థలమునందు పరమేశ్వరుడు ఉన్నట్లుగా చెప్తున్నటువంటి యొక్క మాట. అట్టి ఆ భగవంతుడు సకల మానవులకు ఏర్పాటు చేసినటువంటి యొక్క నిర్మాణాత్మకమై ఉన్నటువంటి అద్భుతమై ఉన్నటువంటి యొక్క నిర్మాణాత్మకమై ఉన్న ప్రకృతి విధానము ఆయన సంకల్పానుగుణ్యముగా ఏర్పడ్డటువంటి యొక్క సృష్టి. మన ఈ యొక్క శరీర భాగాలు, మన శరీరంలో ఉన్నటువంటి యొక్క విజ్ఞానం, మన శరీరంలో పనిచేసే అవయవాల యొక్క పనితీరు, ఇదంతా కూడా మెడికల్ సంబంధముగా వాళ్ళు కోర్సుగా 5 ఏళ్ల కాలం పాటు అధ్యయనం చేస్తారు. కాబట్టి మరి ఆ శరీరంలో కొంతవరకు గ్రహించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇంకా చూస్తే ఎంతో కాలంగా పరిశోధన చేయగలిగితేనే ఎన్నో అంశాలు గోచరించే విధానం దాంట్లో ఉన్నది. అంతటి విజ్ఞానం సర్వేశ్వరుడు తన నిర్మాణాత్మకములో ఏర్పాటు చేశాడు. అది ఆయన్ని అర్థం చేసుకోవాలన్నా, ఆయన యొక్క సంకల్ప శక్తిని అర్థం చేసుకోవాలన్నా కూడా అది జీవునికి సాధ్యమయ్యే పని కాదు. మానవుడు తన యొక్క ఆలోచనాత్మకముగా విశ్వములో ఉన్నటువంటి యొక్క విజ్ఞాన అంశాలని వెలికి తీసుకొస్తూ ఉన్నాడు. ఈ విశ్వములో ఉన్నటువంటి యొక్క విజ్ఞానాన్ని వెలికి తీసుకొస్తూ ఉన్నాడు. దాన్ని తన యొక్క సౌకర్యార్థమై వినియోగింపజేసుకుంటూ ఉన్నాడు. ఇదంతా కూడా సర్వేశ్వరుని యొక్క సంకల్ప మాత్రముతో ఏర్పడ్డటువంటి యొక్క
ఎంతో విభూత్యాత్మికమై ఉన్నటువంటి యొక్క ప్రకృతి, విభూత్యాత్మికమై ఉన్నటువంటి ప్రకృతి. పరమాత్ముడు అన్నాడు, నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప. మమ దివ్యానాం విభూతీనాం, ఈ జగత్తులో ఉన్నటువంటి యొక్క నా యొక్క ఏ దివ్య మహత్తున్నదో దానికి నా అంతము లేదు అని అన్నాడు. మహర్షయ మమ దివ్యానాం విభూతీనాం. కాబట్టి నా యొక్క దివ్య విభూతి మహర్షులకు పూర్ణముగా తెలియదు, దేవతలకు కూడా తెలియదు అన్నాడు. నమే విదుస్సురగణాః ప్రభవం న మహర్షయః అహం ఆదిర్హి దేవానాం మహర్షీనాం చ సర్వశః. కాబట్టి దేవతలు నా యొక్క దివ్య విభూతిని తెలుసుకోవడం వాళ్ళకే సాధ్యం కాదు, మహర్షులకు కూడా సాధ్యం కాదన్నాడు. మరి అంతటి మహత్తు కలిగి ఉన్నటువంటి యొక్క దివ్య విభూతి కలిగి ఉన్నటువంటి జగత్తంతా కూడా సర్వేశ్వరుని యొక్క మహిమతో నిండి ఉన్నటువంటి విధానము, దాన్ని మానవుడు తన యొక్క ఆలోచనతో విశ్వాంతరాలలో చేరి ఉన్నటువంటి యొక్క విజ్ఞానాన్ని ఇలికి తీసుకొస్తూ ఉన్నాడు. తనకు సౌకర్యవంతముగా వాటిని వినియోగింపజేసుకుంటూ ఉన్నాడు. తాను గుర్తించింది కేవలం ఒక ఆవగింజంత మాత్రమే, గుర్తించాల్సింది ఇంక అనంతముగా ఉన్నది సర్వేశ్వరుని యొక్క మరి ఆయన యొక్క మహత్ర జగత్తులో. కాబట్టి సర్వేశ్వరుడికి కూడా మనస్సున్నది, సంకల్పమున్నది అన్నటువంటి మాట మీకు భగవద్గీత దశమోధ్యాయంలో ఆయన మద్భావ మానసా జాత, మత్తు నా యొక్క మానసా జాత, నా మనస్సు ద్వారానే జాత ఏర్పడ్డాయి. జాత ఏషాం లోకాః ఇమాః ప్రజాః, ఈ లోకములు కానీ ఇమాః ప్రజాః, ఈ ప్రజలు కానీ అందరూ కూడా మద్భావ మానస, నా మనస్సు నుంచి ఏర్పడ్డటువంటి విధానము అంటాం. కారణముగా ఆయనకు కూడా మనస్సు ఉన్నది, ఆయన కూడా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆయన చేసేటువంటి యొక్క ఆలోచనాత్మక ప్రకృతి ఎంతో అద్భుతమై ఉన్నటువంటి యొక్క ప్రకృతి, దివ్యమై ఉన్నటువంటి యొక్క ప్రకృతి. దాన్ని శంకరాచార్యుల వారు ఈ నామరూపాత్మక జగత్తు వ్యావహారిక జగత్తు అనే పేరు పెట్టాడు. వ్యావహారికము అని చెప్పనంటే వినియోగాత్మకమై ఉండేది కాబట్టి వ్యావహారికము అన్నారు. వినియోగాత్మకమై ఉండేటువంటిది వ్యావహారికము. కాబట్టి పంచభూతాత్మకమై ఉన్నటువంటి జగత్తు జీవులకు వినియోగాత్మకముగా ఉన్నది. కాబట్టి దానిని వినియోగింపజేసుకుంటూనే తన యొక్క జీవనం మంచిగా గడుపుకుంటూనే తాను పరమార్థాన్ని పొందాల్సి ఉంటుంది. అది ఎందుకంటే మనం మోక్షాన్ని పొందాలంటే ఈ దేహం ఉండాలి. ఈ దేహం ఉన్నటువంటి వారికి మాత్రం మోక్షాన్ని సాధించే అవకాశం ఏర్పడుతుంది అన్నారు. దేవతలు కూడా మోక్షాన్ని పొందాలని అపేక్ష ఉన్నట్లయితే మానవ దేహాన్ని పొందాల్సి ఉంటుంది అనేటువంటి మాట కూడా చెబుతూ ఉన్నారు. కనుక మానవ దేహం అనేది ఉంటేనే నీకు మోక్ష మార్గంలో పయనించే అవకాశం ఏర్పడుతుంది. శరీరం లేకుండా ఉన్నటువంటి జీవులకు మోక్షం పొందేటువంటి యొక్క అవకాశము లేదు అని చెప్పని. కనుక ఆ జీవులు కూడా ఆ యొక్క అవ్యక్తముగా ఉన్నటువంటి జీవులు కూడా వ్యక్తమై మానవ దేహంలోకి రావాల్సి ఉంటుంది. వ్యక్తమై దేహంలోకి రావటం అంటే మానవేతర దేహాలు ఎన్నో ఉన్నాయి. పశువు, పక్షి, క్రిమి, కీట, దోమలు అనేక రకాలుగా ఉన్నటువంటి యొక్క దేహాలు 84 లక్షల రకాలుగా ఉన్నటువంటి దేహాలుగా చెప్పే మాట. కాబట్టి మానవ దేహం కాకుండా మానవేతర దేహాలు ఏవైతే ఉన్నాయో అలాంటి దేహాల్లోకి పోయినా కానీ మోక్షాన్ని సాధించే అవకాశం లేదు. ఎందుకంటే మానవ దేహములో మాత్రమే చక్కటి వనరులు పరమాత్మ ఏర్పాటు చేశాడు. విజ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానము, ఆత్మజ్ఞానము, నివృత్తి మార్గము, సత్యాసత్య విచారణము ఇవన్నీ కూడా మానవ దేహం కలిగిన ప్రాణికి మాత్రమే ఉన్నాయి. యతీశ్వరులు, సాధువులు, సన్యాసులు, పరివ్రాజకులు, విద్వసత్తములు, విదుషీమనులు, యోగులు, జ్ఞానులు, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రము, వేదము ఇత్యాది ఎన్నో గ్రంథాలు అనేటువంటివన్నీ కూడా ఎవరి కోసం అని చెప్పనంటే ఒక మానవుని ఉద్దేశించి. ఎందుకంటే మనిషిలోనే మోక్షము యొక్క సంబంధమయ్యే అంశము చేరి ఉన్నదే తప్ప ఇతర దేహాలలో
అలాంటి అంశం లేదు. అవి కూడా దేహం ధరించి ఉన్నా కానీ అక్కడ వాటికి ఆ సౌలభ్యం లేదు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు, సమాధి అనే విధానము, అష్టాంగ ప్రక్రియ అనే విధానం కానీ, శ్రవణ, మనన, నిధిధ్యాసన, తత్వం పదార్థ శోధనము, వాసన క్షయము, మనోనాశనము అనేటువంటి యొక్క ఇత్యాది విధానాలు కానీ ఇవన్నీ కూడా శీలించగలిగేటువంటి అవకాశం ఒక మానవ దేహమును ధరించి ఉన్న జీవునికి మాత్రమే అవకాశము అన్నారే తప్ప మానవేతర ఏ దేహాలైతే ఉన్నాయో వాటిల్లో మోక్ష సంబంధమై ఉన్న వనరులు దాంట్లో లేవు. కాబట్టి మరి ఆ మోక్ష విషయముగా ప్రయత్నం చేసేది ఒక మానవ దేహమే అనేటువంటిదిగా చెప్తూ ఉన్నారు. ఇక దేహము లేకుండా ఉన్న జీవులు విశ్వంలో ఎన్నో అసంఖ్యాకములుగా కోటాను కోట్లుగా ఉన్నాయి. కాబట్టి అవేమన్నా ధ్యానం చేసి మరి పొందే అవకాశం ఉంటుందా అనేటువంటి మాట కూడా శాస్త్రం వాటికి అక్కడ చెప్తున్న అంశము కాదు. ఏ ప్రాణైనా ఏ జీవుడైనా మానవ తనువు నుంచే మోక్షం యొక్క మార్గం, మోక్ష మార్గం గుండా బ్రహ్మంలో చేరుకోవలసి ఉంటుంది అన్నారు. ఏమి న మోక్షో న బసః పృష్ఠే న పాతాళే న భూతలే మోక్షో హి చేతో విమలం సమ్యజ్ఞాన నిబోధత అన్నది యోగ వాసిష్టము. న మోక్షో న బసః పృష్ఠే అంటాడు వశిష్ఠ భగవానుల వారు రామచంద్ర స్వాముల వారితో. న మోక్షో న బసః పృష్ఠే న పాతాళే న భూతలే. ఆకాశం అంటే ఈ యొక్క మరి ఎన్నో లోకాలు చెప్పే విధానం కాబట్టి నభసహ ఆకాశం అన్నాడు. ఆకాశంలో మోక్షం లేదు, పాతాళ లోకంలో మోక్షం లేదు, నభూతలే ఈ భూమండలం మీద ఎక్కడా కూడా తిరిగినా కానీ మోక్షం లేదు. మోక్షో హి చేతో విమలం. కాబట్టి ఆ మోక్షం అనేది నీ ద్వారానే నీ యందే పొందాల్సి ఉంటుంది అని చెప్పని అంటారు. కాబట్టి ప్రకారముగా మానవ శరీరం అనబడేటువంటిది మోక్షద్వారం. మానవ దేహము మోక్షద్వారం. మోక్షద్వారే ద్వారపాలాహ చత్వార పరికీర్తితాహ. ఇది కూడా యోగ వాసిష్టంలో మాటే. కాబట్టి మోక్షద్వారం మానవ దేహం అని చెప్పన్నారు. కాబట్టి అలాంటి యొక్క మానవ దేహము కలిగి ఉన్నటువంటి యొక్క జీవుడు మాత్రమే మోక్ష మార్గంలో జ్ఞాన మార్గంలో పయనించి తరించే అవకాశం అనేది ఏర్పడుతుంది. కనుక ఒక మానవ దేహము ద్వారానే నివృత్తి మార్గము ద్వారా బ్రహ్మైక్య సిద్ధిని పొందాల్సి ఉంటుంది, గమనించాల్సినటువంటి యొక్క అంశము. కాబట్టి ప్రకారముగా ఇతర దేహాలలో అలాంటి యొక్క మోక్ష సదుపాయం అనేటువంటిది లేదు. కాబట్టి ఆ యొక్క దేహం అనేది ధరించినప్పుడు ఈ విశ్వాన్ని తనకు వినియోగాత్మకముగా పెట్టుకొని తాను మోక్ష సాధన ఆచరించాల్సి ఉంటుంది, శీలించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రకారముగా ఈ వ్యావహారికమై ఈశ్వర నిర్మితమై ఉన్నటువంటి పంచభూతాత్మికమై ఉన్నటువంటి జగత్తులో నీవు ఉన్నావు. నీ దేహము కూడా పంచభూతాత్మికమే. పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వకర్మ వశమునను ఒకవేళ వర్తించు దీపించు అని భాగవతం చెబుతున్నమాట. పాంచభౌతికమైన భవనంబు దేహంబు. కాబట్టి దేహము కూడా పంచభూతాత్మికమే. ఈ బయట ఉన్నటువంటి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం పంచభూతములో మన ఈ దేహము కూడా పంచభూతాత్మికమే. సమిష్టి పంచభూతాలలో చేరి ఉన్నటువంటి వెష్టి పంచభూతాత్మిక దేహము. మన శరీరములో ఆకాశం ఉండాలి, ఖాళీ భాగం ఉండాలి. మన దేహములో గాలి ఉండాలి, పంచప్రాణాలు ఉండాలి. మన దేహములో అగ్ని ఉండాలి, జఠరాగ్ని ఉన్నది. మన దేహములో నీరు ఉండాలి, తేమ ఉన్నది. మన దేహములో పృథివీ సంబంధమైనటువంటి యొక్క ఎముకలు, మాంసం అన్నీ కూడా ఉన్నాయి. ఈ ప్రకారంగా చూస్తే మన శరీరం కూడా పంచభూతములలో ఒక భాగముగా చేరి ఉన్నటువంటి విధానము. అందుచేత వినియోగాత్మకమై ఉన్నటువంటి పంచభూతాత్మిక జగత్తు. కాబట్టి ఈ పంచభూతాత్మిక జగత్తుని మన యొక్క జీవన విధానానికి అనుగుణ్యముగా చేసుకొని మన జీవితం కొనసాగించుకోవాల్సి ఉంటుంది. ఈ విధముగా పయనించేటువంటి వారికి మరి జగత్తు ఎక్కడ మానవునికి బంధహేతువయింది
అన్నట్లు జగత్తు బంధహేతు అని చెప్పి అంటున్నారు కదా, జగత్తు బంధహేతువు అని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి ఏ జగత్తు బంధహేతువు అని చెప్పి అన్నట్లయితే నీ మనస్సులో ఏర్పడేటువంటి ప్రాతిభాషిక జగత్తు అన్నారు. ఒకటి వ్యావహారిక జగత్తు, రెండవది ప్రాతిభాషిక జగత్తు. కనుక వ్యావహారిక జగత్ అనేది ఈశ్వర కల్పితము, పంచభూతాత్మికము. ఆ పంచభూతాలలో చేరి ఉన్నటువంటి ఒక మన దేహము. కాబట్టి పంచభూతములు ఉండాలి. ఆ పంచభూతములుంటేనే పంచభూతాత్మిక మన దేహం ఉంటుంది. అసలు పంచభూతాలే లేకపోతే ఇంక నీ దేహం ఎక్కడ ఉంటుంది? ఇంకా దేహం ఉండే అవకాశం లేదుగా. కాబట్టి ఆ పంచభూతముల యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశములే నీ దేహము. తర్వాత ఆ దేహము కూడా మరి పంచభూతముల యొక్క అంశాలనే తీసుకుంటూ ఉన్నది. అనగా బయట ఉన్న గాలి తీసుకుంటా ఉన్నది, బయట ఉన్న జలాన్ని తీసుకుంటూ ఉన్నావు. ఈ ప్రకారముగా ఈ పంచభూతములైనటువంటి జగత్తు నీకు బంధహేతువు కాదు, అది నీకు జీవనానికి వినియోగాత్మకముగా ఉన్నది. అనగా వ్యావహారిక జగత్తు బంధహేతు అని చెప్పనే ఉద్దేశం ఎక్కడికో పోతూ ఉన్నారు. ఎక్కడికి పోయినా కానీ ఈ పంచభూతాత్మిక జగత్తు ఉండనే ఉంటుంది. కనుక ఈ జగత్తు నీకు జీవన ఉపయోగముగా ఉన్నది. నువ్వు జయించాల్సిన జగత్తు నీ కల్పన మాత్రమై ఉన్న జీవ జగత్తు, దాన్ని ప్రాతిభాషిక జగత్తు అన్నారు. దాన్ని జయించాలి, దాన్ని జయించగలిగితేనే మోక్షం. కాబట్టి దీన్ని వినియోగింపజేసుకుంటూ వాడుకోవాలి అన్నారు. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్తు తేన త్యక్తేన భుంజీథా మాగృదః కస్యచిత్ ధనం. అయా లోకంలో ఉన్నటువంటి ధనం కస్యచిత్ ఎవనికి ఉన్నది అంటాడు. కాబట్టి విశ్వంలో ఉన్నటువంటివన్నీ కూడా ఈశ్వరుని యొక్క సొత్తులే, నీవు కావు. నువ్వు ఈశ్వరుని యొక్క మరి ఆ జగత్తులో అతిథివిగా వచ్చావు. ఆ వచ్చినటువంటి యొక్క నీవు విశ్వ జగత్తుని అవసరం కోసంగా వాడుకో. తింటావా తిను, వింటావా విను, చూస్తావా చూడు. ఈ విధముగా ఈశ్వర జగత్తు పట్ల నీవు దానిని ఆస్వాదించే విధానముగా ఉండవచ్చు. తేన త్యక్తేన భుంజీథా, అనుభవించు, కానీ త్యక్తేన వదిలిపెట్టి భుజించు. వదిలిపెట్టడము అని చెప్పనంటే ఆ జగత్తు యందు నీకు రాగభావాలు, మోహభావాలు పెట్టుకోమాక దుఃఖానికి గురవుతావు. జగద్ వస్తువుల యందు కానీ, విశ్వం యొక్క వ్యక్తుల యందు కానీ ఇవన్నీ కూడా సర్వేశ్వరుని యొక్క సంకల్ప మాత్రముగా నిర్మాణమై వస్తూ ఉన్నటువంటివి. కాబట్టి ఇవి కాల గమనములో ప్రయాణమై పోయేటువంటివిగా ఉన్నాయి, కాల గర్భములో చేరిపోయేటువంటివిగా ఉన్నాయి. అలాంటి విశ్వ పదార్థముల యందు రాగభావాన్ని పెట్టుకున్నట్లయితే అవి అంతరించినప్పుడు నువ్వు ఏడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, రాగాన్ని పెట్టుకున్నావు కాబట్టి. అందువల్ల మానవుడు విశ్వ జగత్తు యందు ఈ రాగద్వేషాలు పెట్టుకుంటూ ఉన్నాడు. అవి పెట్టుకోమాక, అవి నీకు శత్రువులు అని స్వామి చెబుతూ ఉన్నారు. రాగద్వేష వియుక్తై, రాగద్వేషాలు వీడి ప్రవర్తించు పరమాత్మ అంటున్నమాట. ఇంద్రియస్య అర్ధే రాగద్వేషౌ వ్యవస్థితౌ. ఇంద్రియస్య అర్ధే, ప్రతి ఇంద్రియం యొక్క అర్థమునందు. ఇంద్రియముల యొక్క అర్థాలు ఏమిటయ్యా అంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధ విషయాలు. శ్రోత్రం యొక్క సంబంధార్థం శబ్దం, నేత్రము యొక్క సంబంధార్థం రూపం, ఘ్రాణము యొక్క సంబంధార్థం గంధం, నాలుక యొక్క సంబంధ అర్థం రసం, మరి త్వగేంద్రియం యొక్క సంబంధ అర్థం స్పర్శ. ఇట్లాగా శబ్ద, స్పర్శ, రూప, రసగంధములుగా ఉన్నటువంటి యొక్క ఏ జగత్తు అనేది ఉన్నదో మన కళ్ళ ముందు, ఇంద్రియాల ముందు కనబడుతూ ఉన్నదో, అలా నామరూపాత్మకములుగా గోచరించేటువంటి జగత్తు యందు నీకు రాగభావము, ద్వేషభావము రెండూ పెట్టుకోమాక, అవి నీకు పరిపంథినౌ, శత్రువులు అని స్వామి చెబుతూ ఉన్నాడు. నేను బంధించేవిగా ఉన్నాయి కనుక శత్రువులు, కనుక పరిపంథినౌ. ఏమి ఆ రాగద్వేష భావాలు పెట్టుకోమాక స్వామి చెబుతూ ఉన్నాడు. రాగాన్ని పెట్టుకున్న దుఃఖమే, ద్వేషం పెట్టుకున్న దుఃఖమే.
రాగము కలిగి ఉన్నటువంటి యొక్క వస్తువులు కానీ వ్యక్తులు కానీ పోతే ఏడుస్తాడు. ఎందుకు? రాగాన్ని పెట్టుకున్నావు, దాంట్లో ప్రేమ పెట్టుకున్నావు, రాగం పెట్టావు, నావనేటువంటి యొక్క భావన పెట్టావు కాబట్టి అవి దుఃఖానికి హేతువు అవుతున్నాయని పరమాత్మ అన్నాడు. కనుక రాగము కలిగి ఉన్నటువంటి యొక్క వ్యక్తులు కానీ వస్తువులు కానీ పోతే ఏడుస్తాడు. ద్వేషము కలిగి ఉన్నటువంటి వాళ్ళు పోకపోతే ఏడుస్తాడు. ఇంకా పోలేదా వాడు? ఇంకా ఉన్నాడా? పాపి శరాయువులాగా ఇంకెంతకాలం భూమి మీద ఉంటాడు వాడు పోకుండగా అంటూ ఉంటాడు. కారణమే ద్వేషం, వాళ్ళ మీద ద్వేషం అన్నమాట. ద్వేషం ఉంటే వాళ్ళు పోకపోతే ఏడుస్తాడు. అదే రాగభావం ఉందనుకోండి, అవన్నీ పోతే ఏడుస్తాడు. ఈ విధముగా రెండు కూడా నీకు పరిపంథినవు, శత్రువులు నిన్ను బంధించేవిగా ఉన్నాయి అని స్వామి చెబుతాడు. రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోహో వశం నా ఆగచ్చేత్, వాటికి వశం కామాక అని అంటాడు. కాబట్టి విశ్వములో ఉన్నటువంటి పదార్థముల యందు నీకు రాగభావము ఉండకూడదు, ద్వేషభావము ఉండకూడదు. రాగము ద్వేషము లేకుండా ఎట్లా ఉంటామండి అనే మాట వాడవచ్చు. భగవద్భావన పెట్టు. అందుకే విష్ణు సహస్రనామాలలో చెప్పే మాట విశ్వం విష్ణు వషట్కార. ఒక్క మంత్రం విష్ణు సహస్రనామాల్లో 1000 మంత్రాలు పక్కన పెట్టాయి. ఒక మంత్రం తీసుకో, ముందుగా వచ్చే మంత్రం విశ్వం విష్ణు, ఒక మంత్రం తీసుకో. ఇది అనుభవానికి వచ్చాక రెండో మంత్రానికి జోలిగిపో. మొత్తం ఇక్కడి నుంచి అక్కడ దాకా పారాయణం చేసి పక్కన పెట్టేస్తారు. విష్ణు సహస్రనామం పారాయణం చేశామండి, 10 సార్లు చేసామంట, 108 సార్లు చేశారంటారు, 1000 సార్లు చేశామని చెప్పని అంటారు, 1 కోటి సార్లు చేశామంట. చేయండి, మంచిదే, పుణ్యం. కానీ దాంట్లో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం రావాలంటే ఆ మంత్రాన్ని గుర్తించగలగాలి. విశ్వం విష్ణు వషట్కార భూత భవ్య భవత్ ప్రభు భూత వృద్భావో భూతాత్మా భూత భావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞ అక్షర. ఎన్ని చాలా గొప్పగా ఉండేటువంటి అర్థాలు కలిగి ఉన్నటువంటి యొక్క నామములు. కాబట్టి ముందుగా ఉన్నటువంటి యొక్క నామం విశ్వం విష్ణు, అదొక్కటి గనక జీవితంలో గనక రాగలిగితే చాలు. ఇదే మాట చెబుతుంది నారాయణోపనిషత్తు మంత్రపుష్పం. విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమానిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమే వేదం పురుషస్తద్విశ్వముపజీవతి విశ్వం నారాయణం దేవమక్షరం విశ్వం నారాయణం. కాబట్టి ప్రకారముగా జగత్తంతా కూడా నారాయణ స్వరూపమే, భగవంతుని యొక్క సాకారాకారము అనే మాట ఉపనిషత్తులు బోధిస్తూ ఉన్నాయి, శాస్త్రములు బోధిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రకారముగా విష్ణు సహస్రనామాలలో ఒక్క నామం ముందున్న నామం అవగాహన చేసుకుంటే విశ్వం విష్ణు. కాబట్టి భగవద్భక్తులై ఉన్నటువంటి వారు ఆ జగత్తు యందు భగవద్భావన, సర్వేశ్వరుని యొక్క సాకారమై ఉన్నటువంటి ఆకారము అనేది భక్తుల భావన. అదే జ్ఞానులైతే సర్వం బ్రహ్మమయం, సర్వం కలివిదం బ్రహ్మ, అంతా కూడా బ్రహ్మమే అనేటువంటి భావన తత్వజ్ఞులు, బ్రహ్మవేత్తలు, వాళ్ళ భావన అది. కాబట్టి ఆ ప్రకారంగా జగత్తంతా కూడా సర్వం బ్రహ్మమయం, సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం సర్వం బ్రహ్మమయం అని సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు గానం చేశారు. కాబట్టి ప్రకారముగా అలాంటి మహానుభావులు, ధన్యాత్ములు, పుణ్యాత్ములు, భవ్యాత్ములు, బ్రహ్మజ్ఞానులు, వాళ్ళ యొక్క భావన ఆ ప్రకారంగా ఉంటుంది. సర్వం బ్రహ్మమయం, సర్వం కలివిదం బ్రహ్మ, అది వాళ్ళ భావన. మరి భగవద్భక్తులై ఉన్నటువంటి వాళ్ళ భావన ఏమిటి? విశ్వం విష్ణు హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదా హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే హరిమయము విశ్వమంతయు. ఇది భక్తులుగా, లోకంలో భక్తులు జ్ఞానులు ఇద్దరున్నారు. భక్తులు జ్ఞానులు ఇద్దరు.
కాబట్టి భక్తులుగా ఉన్నవాళ్ళు జగత్తంతా కూడా భగవన్మయము, భగవత్ స్వరూపము, భగవద్ దివ్య రూపము అన్నటువంటి భావన వాళ్ళది. జ్ఞానులై ఉన్నటువంటి వారు సర్వం బ్రహ్మమే, అంతా బ్రహ్మమే అనేటువంటి భావన వాళ్ళది. కనుక అంతా బ్రహ్మముగా వాళ్ళు చూస్తూ ఉన్నారు, అంతా కూడా భగవత్ సాకార ఆకారముగా వీళ్ళు చూస్తూ ఉన్నారు. మరి మిగతా వాళ్ళు ఏం చూస్తూ ఉన్నారు? రాగభావన, ద్వేషభావన. ఇంద్రియస్య అర్ధే రాగద్వేషౌ వ్యవస్థితౌ. కనుక రాగముతో చూస్తూ ఉన్నారు, ద్వేషముతో చూస్తూ ఉన్నారు, మోహముతో చూస్తూ ఉన్నారు, మమకారముతో చూస్తూ ఉన్నారు, అసూయతో చూస్తున్నారు, ద్వేషంతో చూస్తూ ఉన్నారు. ఈ ప్రకారముగా మన యొక్క భావాలు ఈ విధముగా ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందో పరిస్థితి అని చెప్పారంటే, పరిపంథినౌ, శత్రువులై మనల్ని బాధించేవిగా, దుఃఖపెట్టేటువంటివిగా, వేదన చేసేవిగా, శాంతి లేకుండా, సుఖం లేకుండా, నిద్ర లేకుండా, స్థిమితం లేకుండా అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అది మనం చేసేటువంటి తప్పిదము కారణముగా ఆ శిక్ష మనకే పడే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ప్రకారముగా ఈ విశ్వ జగత్తంతా కూడా జ్ఞానులు బ్రహ్మస్వరూపముగా, భక్తులు భగవంతుని యొక్క సాకార ఆకారముగా ఉన్నటువంటి దానిని వ్యావహారిక జగత్తు అన్నారు. ఈ వ్యావహారిక జగత్తులో మనం ఉన్నాము. మనందరం కూడా దేహమును ధరించి ఉన్నాము. ఈ దేహమును ధరించి ఉన్నటువంటి మనము నివృత్తి మార్గములో, మోక్ష మార్గములో పోయేందుకు అవకాశము కలిగి ఉన్నాము. అది ఒకవేళ దేహం పోతే ధ్యానం చేస్తారా? ఆడ ధ్యానం చేసే అవకాశాలు అని చెప్పారా? ఎక్కడ కనపట్ల. భగవద్గీతలో కూడా చెప్పాలిగా స్వామివారు, డోంట్ వరీ, మీరేం భయపడవద్దు, మీకు దేహాలు పోయినా అక్కడ కూడా ధ్యానం చేసే సౌకర్యం మీకు ఏర్పాటు చేశాము అని ఏమన్నా భగవద్గీతలో ఉందా? లేదు. 18 అధ్యాయాలు ఎక్కడా లేదు. బ్రహ్మసూత్రాలు 4 అధ్యాయాలు 16 పాదాలు ఎక్కడా లేదు. ఉపనిషత్తులలో కూడా ఎక్కడా లేదు. ఇహైవ ఫలమస్నుతే శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్. భగవద్గీత చెబుతున్నమాట. ప్రాక్కు శరీర విమోక్షణాత్. ప్రాక్కు అంటే పూర్వమే, శరీర విమోక్షణాత్, శరీర ఈ దేహమును, విమోక్షణాత్ వదలటానికి పూర్వమే నీవు ఈ యొక్క మోక్ష సంబంధమై ఉన్నటువంటి మార్గాన్ని అవలంబించాల్సి ఉంటుంది అని పరమాత్మ శుద్ధంగా చెప్పేశాడు. ప్రాక్ శరీర విమోక్షణాత్. ప్రాక్ అంటే పూర్వం, ఈ దేహమును వదలటానికి పూర్వమే నీ ఏవైనా చేసుకునేవి చేసుకోవాల్సి ఉంటుంది. దేహం పోయిన తర్వాత చేసుకుంటాను అంటే అక్కడ అవకాశాలు లేవు, అక్కడ వనరులు లేవు, అక్కడ అవకాశాలు లేవు. అన్ని అవకాశాలు ఈ దేహం అనేటువంటి దాంట్లో. కాబట్టి నీకు దేహం ధరించున్నావు కాబట్టి ఇక్కడ నీకు యతీశ్వరులు, సాధువులు, సన్యాసులు, పరివ్రాజకులు, విద్వసత్తములు, విదుషమనులు, యోగులు, జ్ఞానులు, తత్వవేత్తలు, బ్రహ్మవేత్తలు అందరినీ చుట్టూ ఉన్నారు. దేహం పోయాకుంటారా? ఇది కొంత విచారించుకోవాల్సిన అంశము. కాబట్టి ప్రకారముగా దేహధారణ, దేహమును ధరించి ఉన్నటువంటి విధానంలో మాత్రమే మోక్షావకాశాలు ఉన్నాయి. దేహం పోయిన తర్వాత మళ్ళా తిరిగి దేహంలోకి వస్తేనే, ఆ దేహము కూడా మానవ దేహంలోకి వస్తేనే పరమాత్మ అంటున్నమాట గీతలో, పౌర్వదైహికం పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ. పూర్వాభ్యాసేన కాబట్టి పూర్వం నువ్వు పూర్వజన్మలో అభ్యాసం చేసి ఉన్నట్లయితే అట్టి అభ్యాస సంబంధమై ఉన్న సంస్కారం తిరిగి మళ్ళా ఈ దేహం ధరించినప్పుడు మళ్ళా అక్కడ నీవు మోక్ష సంబంధమై ఉన్న ప్రయత్నం చేసే అవకాశం ఏర్పడుతుంది అన్నారు. కాబట్టి ఎక్కడైతే నువ్వు సాధన ఆపావో అక్కడి నుంచి మళ్ళీ ఈ దేహం ధరించిన కాడి నుంచి చేసే విధానం అనే మాట మీకు 6వ అధ్యాయంలో పరమాత్మ ఆత్మ సంయమ యోగంలో బోధిస్తున్న అంశము. పౌర్వదైహికం, పౌర్వ అంటే పూర్వదేహికం, పూర్వదేహములో చేసి ఉన్న సాధన, ఆ సంస్కారం వల్ల నిన్ను ఇక్కడ ఈ దేహం ధరించిన తర్వాత హ్రియతే హ్యవశోపి సహా ఆ మార్గం లాగుతుందట. కాబట్టి ప్రకారముగా మరి ఆ యొక్క
ఈ మోక్ష సంబంధమై ఉన్నటువంటి అంశం చూసినట్లయితే అది కూడా మానవ దేహములో ఉన్నటువంటి ప్రాణికి మాత్రమే అవకాశం ఉన్నది అన్నటువంటి మాట. విశ్వంలో ఎన్నో జీవులు ఉన్నాయి, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, ఎన్నో జీవులు ఉన్నాయి. వాటికి దేనికి కూడా మోక్ష అవకాశములు లేవు అనేటువంటి మాట. ఏమి చూడండి, కావాలంటే మనలాగా ఉదయం లేవగానే స్నానం చేసి బొట్టు పెట్టుకుని చక్కగా మరి స్వామివారి ముందు కూర్చొని జపం చేసే అవకాశం కానీ, ధ్యానం చేసే అవకాశం కానీ మానవుడు చేసే విధానముగా ఉన్నదా? ఇతర జీవులు కూడా మనలాగానే లేచి ఉదయం లేచి స్నానం చేసి బొట్టు పెట్టుకుని దర్భాసనం వేసుకొని పద్మాసనం వేసి ధ్యానం చేసే దానంగా ఏమైనా అవి కూడా చేస్తానేమో చూడండి ఒకసారి. శునకాలు ఉన్నాయి, గర్ధవాలు ఉన్నాయి, మన చుట్టుపక్కల శోకరాలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, గోవులు ఉన్నాయి, ఎన్నో జీవులు ఉన్నాయి కదా. ఏదైనా ధ్యానం చేసే విధానముగా ఉన్నాయా అన్న విషయం. కాబట్టి మానవ దేహములో సర్వేశ్వరుడు అన్ని వనరులు సమకూర్చాడు. విజ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానం, పరిశీలన జ్ఞానం, వివేక జ్ఞానం అన్నీ కూడా వనరులు సమకూర్చాడు. ఇంకా మహాత్ముల్ని సహాయముగా ఇచ్చాడు. ఎన్నో గ్రంథాలు, వేదాన్ని మనకు చక్కటి అవగాహన కోసంగా ఇచ్చాడు. ఇన్ని విధాయకములుగా ఉన్నటువంటి అవకాశాలను మనం చక్కగా తీసుకొని మోక్షం కోసంగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందువల్ల మరి ఈ జీవుడికి ఏమిటయ్యా అంటే ఈ వ్యావహారిక జగత్తు, ఈ పంచభూతాత్మిక జగత్తు ఇది బంధయోగ్యము కాదు, ఇది మన జీవన యోగ్యమై ఉన్నది. ఆ జగత్తుంటేనే మనకి యొక్క జీవనం ఉన్నది, దేహం ఉన్నది. జగత్తే లేకపోతే దేహమే లేదు, వ్యవహారమే లేదు. కాబట్టి ఆ ప్రకారముగా పంచభూతాత్మిక నామరూపాత్మక జగత్తుని ఆసరాగా చేసుకుని ఈ శరీరాన్ని ఉపకరణముగా చేసుకుని మనం వచ్చినటువంటి విధానములో ఎందుకు వచ్చాను, దేనికోసం వచ్చాను, ఏం చేయటానికి వచ్చాను, ఏమి చేస్తే మనకు మోక్షం కలిగే అవకాశం ఏర్పడుతుంది అన్నటువంటి ఆలోచనతో మహాత్ములతో సాంగత్యం పెంచుకొని వాళ్ళ ద్వారా చక్కగా శాస్త్రాన్ని శ్రవణం చేయాలి, జ్ఞానం సంపాదించుకోవాలి. కాబట్టి ప్రకారముగా అన్ని విధాయకములుగా అవకాశముగా ఉన్నటువంటి విధానము. మళ్ళీ మళ్ళీ రాబోది మానవ జన్మ అని కూడా మహాత్ములు గానం చేస్తూ ఉన్నారు, గొంతెత్తి పాడుతూ ఉన్నారు. మళ్ళీ మళ్ళీ రాబోది మానవ జన్మ అనే మాట వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి విషయము. అరుదై ఉన్నటువంటి యొక్క అవకాశము, స్వర్ణ అవకాశం అని చెప్పని మానవునికి ఉన్నటువంటి విధానము. కాబట్టి మానవుడికి ఏంటంటే ఉన్నదాన్ని పట్ల ఇలువ తెలిసావదు. అది గనక లేకపోతే దాని ఇలువ వానికి అర్థమవుతుంది. ఎంతోమంది లోకంలో నేత్రాలు లేకుండా ఉన్నారు. ఆ నేత్రము లేకపోతే దాని ఇలువ ఏమిటో, దాని యొక్క ఇబ్బంది ఏమిటో వాళ్ళకి తెలుస్తుంది, ఉన్నవాడికి తెలియదుగా. కాబట్టి కాళ్ళు లేనివాడు బండ్ల మీద కూర్చొని అటు ఇటు దాటుకోలేక నానా తంటాలు పడుతూ, గృహంలో కూడా అటు ఇటు పోరాటానికి ఇబ్బంది పడుతూ, చేతులతో పోతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. ఆ కాళ్ళు లేకపోతే వాడు పడే ఇబ్బంది వానికి అర్థం అవుతుంది. ఎంత ఇలువ గల వస్తువులో వానికి అర్థమవుతుంది. వాక్కు లేకపోతే ఆ యొక్క మాటలు రాక వాళ్ళు ఏ విషయం చెప్పుకోలేక, ఏ ఇబ్బంది చెప్పుకోలేక, ఏ కష్టాన్ని చెప్పుకోలేక, కనుక ఏది కూడా వాళ్ళు పొందే అవకాశం లేక ఎంతో తిప్పలబడే విధానం, ఇబ్బంది పడే విధానం ఆ నోరు లేకపోవటం, అనగా వాక్కు లేకపోవటం. దాని ఇలువ వాడికి తెలుస్తుంది, ఎంత అది ఇలువ గలదో అని చెప్పని. ఇట్లా ఒక్కొక్కటి చూస్తే దాని ఇలువలు ఎంతో కలిగి ఉన్నాయి. చూడండి, చాలామంది అంటూ ఉంటారు, స్వామి మాకంత కాళ్ళు నొప్పులు అని చెప్పి అంటూ. ఎక్కడికన్నా పర్యటన పోతే ఏమ్మా ఎట్లా ఉన్నావంటే ఏం చెప్పే స్వామి, కాళ్ళు నొప్పులు, నడవలేకపోతున్నా, మెట్లు ఎక్కలేకపోతున్నా, రెండు అడుగులు వేయలేకపోతున్నా. ఏం చెప్పారు డాక్టర్ గారు? ఏం చెప్పేది ఏముంది, చెప్పులు మార్చుకోవాలట. ఒక్కో చెప్పకి 2 లక్షలు అని చెప్పి అంటా ఉన్నారు. యాడ్ తెచ్చేది చెప్పలకి 2 లక్షలు అని చెప్పి ఆమె గారు గోడు. డబ్బున్నవాడు మార్చుకుంటాడు చెప్పలు 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి. డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తారు? కాబట్టి అవి ఉన్నప్పుడు తెలియదు ఇలువ, అవి పోతే తెలుస్తుంది ఇలువ. అట్లాగా ఎంత ఇలువ కలిగి ఉన్నటువంటి విధానాలుగా శరీరంలో ఉన్నటువంటి భాగాలు, మరి ఈ యొక్క ఈ అవయవాలకి ఇంత ఇలువ కలిగి ఉన్న విధానం అయితే మరి మానవ జీవితం టోటల్గా మొత్తం చేరి ఎంత ఇలువ కలిగి ఉన్నది. అది పొయ్యాక ఇలపించే పరిస్థితి ఏమన్నా ఈ జీవుడికి ఏర్పడుతుందేమో. ఎట్లయితే కండ్లు లేనటువంటి వాడు దానికోసం విలపించే విధానం,
వినికిడి లేనటువంటి వాడు దానికోసం విలపించే విధానం, పండ్లు పోయినవాడు దానికోసం విలపించే విధానం, ఏదన్నా హార్ట్ డ్యామేజ్ అయితే దానికోసం విలపించే విధానం, కిడ్నీ కనుక కొంచెం లోపిస్తే ఫంక్షన్ దానికోసం విలపించే విధానం ఎట్లయితే ఉన్నదో, టోటల్గా దేహమే పోయిన తర్వాత ఆ జీవుడే ఉన్న లోపల విలపించే విధానం ఏర్పడుతుందేమో. అరే ఉన్నదప్పుడు వృధా చేసుకున్నానే, అది పోయిందే, అవకాశం లేకుండా పోయింది అనే బాధగా. కాబట్టి ప్రకారముగా చరాచరాత్మికం జగత్తు, చరాచరాత్మికం అన్నటువంటి మాటలో ఏ చరాచరాత్మికమై ఉన్న జగత్తున్నదో అది రెండు రకములు, ఒకటి వ్యావహారికము, రెండవది ప్రాతిభాషికము. కనుక ప్రాతిభాషికము బంధహేతువా, వ్యావహారికము బంధహేతువా అన్నటువంటి విషయంలో మనం ఈనాడు చర్చించుకోవడం జరిగింది. కాబట్టి వ్యావహారిక జగత్తు బంధహేతువా అనే విషయంలో ఈ వ్యావహారిక జగత్తు లేకపోతే దేహమే లేదు, దేహము లేకపోతే నీకు ఈ సాధన చేసే అవకాశమే లేదు. కాబట్టి అందుచేత వ్యావహారిక జగత్తుని ఈశ్వర ప్రసాదముగా భావించుకొని దాన్ని వినియోగింపజేసుకుంటూ మోక్షానికి ప్రతిబంధకముగా ఉన్నటువంటి అంశమేదో గుర్తించి దాన్ని తొలగింపజేసుకుని మోక్షాన్ని పొందాల్సి ఉంటుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.